వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అవసరం కూడా లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో మారుతి ఏ స్టార్ ఆటోమేటిక్ అండి వెహికల్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో ట్రాఫిక్లో ఇట్లా నడుపుకోవడానికి చాలా బాగుంటుందండి. మోడల్ వచ్చేసి 2011 మోడలు, పెట్రోల్ కమ్ సిఎన్జి అండి. పెట్రోల్లో మనకు 18 వస్తాయండి, సిఎన్జిలో మనకు సిటీలో కూడా 22-23 వస్తాయండి. హైవేలో అయితే 30 వరకు వస్తాయండి, సిటీలో మాత్రం 25 వస్తుందండి. మైలేజ్ మంచి మైలేజ్ వస్తుంది సిఎన్జిలో. పెట్రోల్లో 18, సిఎన్జిలో 25, లోకల్లో హైవేలో 30 వరకు వస్తాయండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. కేవలం 45,000 మాత్రమే జరిగిందండి. వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా ఏం లేవండి, చాలా నీట్గా ఉంది. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్లో కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఏ స్టార్ ఆటోమేటిక్ వెహికల్ అండి, సిఎన్జి కమ్ పెట్రోల్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి మనకు 60% ఉన్నాయండి, 60-70% ఉన్నాయి. ఓకే, 60-70% ఉన్నాయండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 70-80% ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఎక్కువ ఉన్నాయండి, 80% వరకు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి. మనకి ఇక్కడ గూడ్స్ ప్లేస్ అయితే రాదండి, ఎందుకంటే సిఎన్జి వస్తుంది కాబట్టి. ఒక 2 బ్యాగులు మాత్రం లోపల పెట్టుకోనికి వస్తుంది, ఎక్కువ గూడ్స్ ప్లేస్ అయితే రాదు. సిఎన్జి అండి ఇది. డిక్కీ కూడా చూసుకోండి, నాన్ యాక్సిడెంటల్ అండి వెహికల్ అయితే. ఇక్కడ ఎలాంటి టచ్అప్ కూడా లేదండి. స్టెప్నీ చూసుకుందామండి ఒకసారి. మనకు స్టెప్నీ 60-70% ఉందండి. స్టెప్నీ కూడా ఇక చూడండి, ఎలాంటి రస్ట్ ఇట్లా అయితే ఏం రాలేదండి, ఏం రాలేదండి. రైట్ సైడ్ డోర్ చూడండి. 4 పవర్ విండోస్ వస్తాయండి మనకి, 4 పవర్ విండోస్ వస్తాయి. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూడండి. ఆల్మోస్ట్ అన్ని పవర్ విండోస్ అండి. ఇంటీరియర్ చూసుకోండి, సీట్లు కూడా చాలా బాగున్నాయండి, చేంజ్ చేసుకునే అవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి. మనకు రీడింగ్ వచ్చేసి 48,818 కిలోమీటర్లు అండి కేవలం. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఫుల్ ఆటోమేటిక్ అండి చూడండి. ఏపీ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ అండి. ఆటోమేటిక్ ట్రాఫిక్లో ఇట్లా బాగుంటుందండి నడుపుకోవడానికి. ఏసీ చూసుకుందామండి. ఒక్క నిమిషం అండి, కొద్ది సెకండ్లు వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఆపరేటింగ్ చూడండి, ఇక్కడ బటన్ ఉంటుందండి, ఇక్కడ పెట్రోల్, ఇక్కడ సిఎన్జి, ఇక్కడ వస్తుందండి ఆపరేటింగ్. మనం పెట్రోల్ అంటే పెట్రోల్, సిఎన్జిలో నడుపుకోవచ్చు. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ చూసుకోండి, చాలా స్మూత్గా ఉంది. ఎక్స్ప్లెయిన్ ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదండి. ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవడం అవసరం లేదండి. ఓనర్ గారు అయితే రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేసిండు. ఒక్క నిమిషం ఆగు. రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేసినండి, చేంజ్ చేసుకునే అవసరం లేదు. చాలా స్మూత్గా ఉందండి ఇంజన్ అయితే. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. ఆప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదండి. షో పట్టు కూడా చూసుకోండి.
బ్యానెట్ కూడా చూసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. మెయిన్ మైలేజ్ కోసం కొనుక్కోవచ్చండి ఈ బండి. 25 నుంచి 30 CNG, పెట్రోల్లో 18 వస్తుందండి. ఓకే, ఓనర్ గారు వచ్చేసి ప్రైస్ 2 లక్షలు చెప్తుండండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటే ఎవరిని వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.